ఉంటాయి ఉంటాయి, నువ్వు ఇట్లనే చెప్తే నేను మా ఇంట్లో చెప్తా. బుజ్జి నువ్వు ఓకే అంటే నేనే మీ ఇంటికి వచ్చి చెప్తా. వచ్చిందయ్యా పోటు మూడు, నువ్వు బెర్దీయంగానే తడుపుకొని తప్పైందయ్యా అంటా అనుకున్నావా? బిడ్డ ఒక్కొక్కళ్ళ తొండలు జరోటి చంపుతా. పోలీస్ కేసులున్నాయా? ఎవరింట్లో ఏం ఎత్తుకపోయినావు? ఎత్తుకపోయిన కేసులు కాదు, ఒక్కొక్కరిని ఎత్తేసి కొట్టిన కేసులు. నాకు 20 ఏళ్ళు వచ్చే వరకు 20 గుంటలు సంపాదించిన. ఈ ముఖానికి నాలకే సంపాదించుతావా రా అని తిట్టిండు. అది నాకు మనసులో దాకింది. పడిపోతానవా రబ్బి? బందోబస్తు తయారైనావు. ఏ ఊరు నీది? పడిపోయేటోడు ఇట్లా రెడీ అవుతాడా? మంచిగా స్కూల్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. మందలిస్తే చిందేసుకుంటా మాటలతో కొట్టబడుతుంది. ఇవాళ నీ పుట్టినరోజు అనుకున్నారా? అనుకుంటావు నీ ముళ్ళేం పోతాంది. దేవునికి మొక్కిన కోళ్ళ దేశంతో నట్టు నువ్వు ఊరి మీద పడి తిరుగుతావు. అరే ఎందుకు రాబి బదట్ల బట్టలు ఇప్పు కొట్టినాడు మాట్లాడతావు? కొంచెం మర్యాద ఇరా. ఇత్తగాని ఈ లుక్ ఎట్లున్నదన్నా? నీకేంద్రా బి, నీళ్ళ ముంచి తీసిన 90cc లేకలా నిగలాడుతావు. అమ్మయ్యా, అట్లయితే మా పోరికి 100% నచ్చుతా. బెత్తడికి ఇంకా ముత్తంత తక్కువనే ఉన్నావు. నీకు లవర్ ఉన్నదారా? లవర్ లేదన్నా, లవర్ని సెట్ చేసుకోవడానికి పోతానా. 20 ఏండ్లున్నా నాకే లవర్ లేదు. ఇంత చిన్నప్పుడు నీకు లవర్ ఎందుకురా? నీకెందుకురా అంటే ఏందన్నట్టు? అన్నకి ఆకలేకపోతే తమ్ముడు ఉపాస ఉంటాడా? అంటే ఏంటిది అన్నట్రా? నాకు అర్థం కాలే. అర్థమైనంత తెలివి ఉంటే నీకు ఇప్పటికి ఎప్పుడో లవర్ ఉండేది. ఈ పోరానికి పోకట ఎక్కువే. జిమ్ముకు ఒక బాడీ మొత్తం బాయలెగ్గులా తయారైంది. ఓ బల్పాలు తినే బంగారు బుజ్జి, నువ్వు అట్లా చూడకు. నా పేవులలో పిన్నిస్లు వచ్చినట్టు అవుతాంది. బుజ్జికి సిగ్గైనట్టున్న ఇంట్లోకి పోయింది. ఇంకో 4 రోజులు ఇట్నే వచ్చింది అనుకో, నా లవ్ సెట్టు. ఆగు, ఎవరు నువ్వు? మారకొచ్చినావు? నేను మా ఇంటికి కొడుకుని. నువ్వెవరు? పోరానికి మోర బాగానే ఉన్నదిగా. అయితేమో గాని మా మనవరాలను బాగానే చూస్తాను. ఏంది కథ? ఓ ఇది మా బుజ్జిలో నాన్నమ్మనా? ఇగో అమ్మ, ఇప్పుడు నేను ఏ జీపీ పరిస్థితిలో లేను, తర్వాత మాట్లాడతా. ఓ బద్మాసి, పెద్ద పగిళ్ళ మాటలు బాగానే మాట్లాడుతున్నావుగా. నువ్వు మా మనవరాలను చూసుకుంటా ఇలగొట్టినప్పుడు నేను చూడలేదు అనుకుంటానవా? అబ్బా ముసలిదానా, అట్టిగా బట్ట కాల్చి మీదెత్తను వాళ్ళని. ఈ ముచ్చటి ఇంకోళ్ళకన్నా చెప్పినావు అనుకో, నా మానం పోతుంది. అసలు నీ వాడేది నీ జాడేది? జంగ విల్లులో జాడున్నావు, ఇటు బాట పట్టినవు. అమ్మా మాటలు జారుతున్నావు. ఇదివరకు నా మీద 2 కేసులు అయినాయి, యాదుంచుకో. పోలీస్ కేసులున్నాయా? ఎవరింట్లో ఏం ఎత్తుకపోయినావు? ఎత్తుకపోయిన కేసులు కాదు, ఒక్కొక్కరిని ఎత్తేసి కొట్టిన కేసులు. ఇవేనా ఏతులంటే? ఇంకొన్ని ఎలకసందులో దాచిన సారక్క అన్నాడు నీయాసంటిది మాసాల్తీ. ఇగో ఈ రూపాయి తీసుకొని ఇటు గిట్లా కనబడ్డాం అనుకో, నీ పంత వలుగుతుంది. ఒక వరుసకు అమ్మమ్మ అయితే తీసి పెడుతున్నా, లేకపోతే మనిషి బొంద పెట్టును. పోరు చంపేదే. ఏంద్రా బాడుకో,
అబ్బా నువ్వు బాడికావన్నా నాకు బంగారం అన్నట్టే వినిపిస్తాంది. ఎవరో షోలో రాళ్ళు పెట్టి తొత్తినట్టున్నారు కానీ నీకు, అందుకనే ఒకటి మాట్లాడుతూ ఇంకోటి వినబడుతోంది. నా మీద చేసి దమ్మి ఈ ఊర్లో ఎవరికి లేదుగా. ఎందుకు అందరిని నాడోళ్ళే కొడతారా? కొట్టేవు తీ గాని నీకు నేను ఆ ఛాన్స్ ఇద్దామనుకుంటున్నా, తీసుకుంటావా? నేనెందుకు కొడతారా బాడుకో? ఇంకా నీకు అర్థం కాలేదా, నేను లవ్ చేస్తాను. కంత విండు చస్తే ఖర్చున పడతావు. అన్ని మూసుకొని అంగన్వాడికి పో. ఓ బుజ్జి, నేను మస్తు ఇష్టపడతాను, కొంచెం అర్థం చేసుకో. అరే ఏంట్రా ఇది? కావాలంటే రోజు నీ హోంవర్క్ చేసి పెడతా. నువ్వు బడికి పోతా అంటే నీ బడి బ్యాగ్ కూడా నేనే మొత్తా. కావాలంటే నీకు బల్పాలు చెక్ పీసులు కూడా ఇస్తా, తిను. షీ, నేను బల్పాలు తినా. సరే బఠానీలు కూడా ఇస్తా, బుక్కు. నీ ముక్కుల తొక్కు నా ఎంబడి వడకరా బాడుకో. అరే నా గురించి నీకు తెలుస్తలేదు, నా దగ్గర 3 గిల్లర్ సైకిల్ 2 ఉన్నాయి, దాంట్లో నీకోటి ఇస్తా బుజ్జి. షీ, నాకేమద్దు. అయినా అందంగా పుట్టుడు నా తప్పైంది. ఇట్లాంటి చిల్లరగాలు నా ఎంబడి పడతాళ్ళు. బెల ఉన్న కన్నా ఈగలుంటాయి, దాన్ని ఓలం ఏం చేస్తాను చెప్పు. ఉంటాయి నువ్వు ఇట్లనే చేస్తే నేను మా ఇంట్లో చెప్తా. బుజ్జి నువ్వు ఓకే అంటే నేనే మీ ఇంటికి వచ్చి చెప్తా. ఏ జరుగురా పక్క బాడుకో. అయ్యో బుజ్జి గందగోపానికి రావడుతుంది. బుజ్జి బాయ్, మా అత్తని అడిగినా అని చెప్పు. ఏ పోరా బాడుకో, నీ సంగతి ఇట్లా కాదు చెప్తావు. అప్పుడు ఎట్లా ఎత్తులో అయినా పడుతుందో ఏమో. బేబీ నేను కూడా ఎత్తుకొచ్చి రైలు, నువ్వేం భయపడుకు, నేనున్నా. ఏంద్రా అబ్బా ఎత్తున్నారని మురుతారా, పొత్తల బుద్ధి చంపేత బిడ్డ. అంత ఓవర్ చేయకు, వాళ్ళు మా బాబాయ్ రంజిత్ అన్న. రెండిట్లో నువ్వా నన్ను ఎందుకు ఎత్తుకొచ్చినవురా? నువ్వు మా బిడ్డను ఎందుకు ఎడిపిస్తున్నావురా మరి? అని లవ్ చేస్తాను అంకుల్. మలిసి పెడితే నా బండి బ్యాగ్లో పడతావు. నీకు లవ్ ఏంటిదిరా? నా బిడ్డకు సారీ చెప్పు. మళ్ళీ ఇంకోసారి ఇదే రిపీట్ అయిందనుకో బొక్కలు విరుగుతాయి బిడ్డ. చిన్నయ్య పోటు మూడు, నువ్వు బెర్దీయంగానే తడుపుకొని తప్పైందయ్యా అంటా అనుకున్నావా? బిడ్డ ఒక్కొక్కళ్ళ తొండలు దొరొట్టి చంపుతా. తొండలు దొరకడతావా? సొరవ రేపటి దొరకడతావు. అరే రావురా, ఏ పాటి తొండలు దొరకడతావు? దొరకటేరా. ఈ తొండల కోసం చూస్తాను మామ. ఇట్లా కాదురా నీ పని. చెప్పురా పొట్టాడు చెప్పు, మా బిడ్డను ఎందుకు ఏడిపిస్తాను? ఇంత అంత లేవు గియాని కథలకి ఇప్పుడు ఎందుకురా నీకు? అక్క పోరాని షెట్కేసి కూతుండ్రా. అగో గా పిల్లగాని ఎందుకో గట్ల కట్టేసిండ్రు. వీడు గింతంత లేదు కానీ లవ్వులు చేస్తాను, లవ్వులు. ఏ ఊకో పిల్లగా, నీకు మానం పెట్టలే. ఇక ముడ్డి చక్కగా కడకరాని పిల్లగా నిందలేస్తాను. ఆ వేలుకు తోడలు సోపెత్తు కుదిరినట్టు మంచి నాచి మాట్లాడుతున్నావు కానీ ఒకసారి నన్ను అడుగు వాడు ఏం చేసిండో. ఓ పిల్లగా, వాళ్ళు చెప్పేది నిజమేనా? నిజమే. అబ్బా పిల్లగా, నువ్వు చూస్తే బుడంకాయల ఇంతంతే ఉన్నావు కానీ నువ్వు చేసే పనులు ఎందుకు ఇట్లున్నాయి? లవ్ చేసుడు తప్ప అందరు నన్ను గట్లంటారు. ఏ ఊకో పిల్లగా, ఎక్కువ తక్కువ మాట్లాడామనుకో ముడ్డి కారం పెడతా. నువ్వు చేసింది అందంగల పని అని తప్ప అంటానవా? మీ పెద్దోళ్ళకి మా చిన్నోళ్ళ ప్రేమ ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ పోరాన్ని గిట్ల కాదు, ఇలా అయ్యని నిలిచి తన్నే ఉర్రి. అబ్బా అద్దు మా అయ్యకి చెప్పకుర్రి. పాలు మరిచి 10 రోజులు అవుతుందో అయితలేదు. ఇన్ని కథరా పిల్లగాని? మీ ఆయన ఏం రేపు ఫోన్ చేస్తా చెప్పు. అబ్బా అంత పని చేయకు. మరి ఏంది నీ కథలు ఇవి? ఉన్న ముచ్చట చెప్తానా చెప్పు మరి. మొన్న మా అయ్య నన్ను ఇంటప్పుడు తిట్టిండు. నాకు 20 లక్షల వరకు 20 గుంటలు సంపాదించిన. ఈ ముఖానికి 4 సంపాదించుతావా రా అని తిట్టిండు. అది నాకు మనసులో తాకింది. లోకల్ బండ బారు బండకున్నంత తేడా ఉంది. నువ్వు చెప్పే ముచ్చటకు ఇప్పుడు జరిగిన ముచ్చటకు. ఆగు, ఆయనతో చెప్పేది నువ్వు. వినడానికి ఏమున్నా చెప్పు. మా డాడీ నన్ను అట్లా తిట్టినందుకు నాకు మస్తు కోపం వచ్చింది. ఎట్లయితే అట్లా అని బుజ్జికి లైన్ వేసుడు మొదలు పెట్టింది. ఈ బుజ్జికి లైన్ ఎత్తే నీకేమత్తది పిల్లగా? చెప్పరా కావగలేదా? చెప్పు, ఆగుతాగాని. ఈ బుజ్జాలకి 10 ఎకరాల భూమి ఉన్నది. ఈ బుజ్జిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ 10 ఎకరాలు నాకే వస్తుందిగా. అప్పుడు మా అయ్య కన్నా ఎక్కువ భూమి నేనే సంపాదించినట్టు అవుతుందిగా. అందుకే ఈ బుజ్జికి లైన్ ఎత్తాను.
బుజ్జి